వీధిపోటు ఇదో పెద్ద తలపోటులాగా అందరికీ భయపడే అంశంలాగా కూడా ఉండటం అనేది చాలామందికి తెలిసిన విషయమే. ఎందుకంటే సాధారణంగా వాస్తు అనేది ఎవరైనా సరే పట్టించుకున్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మనం భయపడేది వీధిపోటు అనేది కానీ, సందుసోల అనేది కానీ, ఈ రెండింటి విషయాల్ని కూడా ఎక్కువ మంది పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని వీధిపోట్లకి గురైన ఇల్లులు ఏవైతే ఉంటాయో అవి నెలలు మరి సంవత్సరాల తరబడినా కూడా అమ్మడానికి ఇబ్బంది పడటం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని వీధిపోట్లు అనేది చాలామందికి అసలు ఏమాత్రం కూడా నచ్చని విషయం అని చెప్పడంలో కూడా సందేహం లేదు. అయితే ఇవాళ పెద్ద పట్టణాల్లో మనకి కొద్దిగా జాగా దొరకడమే కష్టమైనప్పుడు ఈ వీధి పోట్లు కానీ, ఇతరత్ర సందుసోలు కానీ ఇలాంటివి పెద్దగా పట్టించుకోకుండా ఎంతో కొంత నిర్మాణాలు చేసుకోవటం అనేది ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం. కానీ ఒక మోస్తరు పట్టణాల్లో కానీ, మరి లేదా చిన్న ఊళ్ళలో కానీ ఖచ్చితంగా ఈ వీధి పోటులను అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పట్టించుకోవటం అనేది, అంతేకాకుండా పలానా ఇల్లు ఎవరైనా సరే కొంటామా అన్నా కానీ అమ్మో అది నైరుతి వీధి పోటు అంటే దాని జోలికి వెళ్ళకండి, కొనకండి అని చెప్పి కూడా అవతల వాళ్ళు ఆపేస్తూ ఉండటం అనేది, అంటే వీళ్ళకి తెలియకపోయినా కూడా అవతల వాళ్ళు వీళ్ళని కొననివ్వకుండా ఆపేస్తూ ఉంటారు. మరి నిజానికి ఇంత వీధిపోటు అనేది ఏదైనప్పటికీ కూడా దానివల్ల ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, ఎలాంటి వీధిపోటు ఇల్లులు అయితే కొనచ్చు, ఏ రకాలైన వీధిపోట్లు అయితే కనుక వదిలేయాలి, ఇలాంటివి కనుక ఒకసారి కనుక చూసుకున్నట్టయితే కనుక తూర్పు వీధిపోటు కానీ, తూర్పు ఈశాన్య వీధిపోటు కానీ, ఉత్తర వీధిపోటు కానీ ఉంటే కనుక కొనుక్కోవచ్చు అనేది వాస్తు చెప్తోంది. అయితే బాగా ఇబ్బంది కలిగిన వీధిపోట్లు ఏంటంటే కనుక నైరుతి వీధిపోటు ఒకటి, ఆగ్నేయ వీధిపోటు, దక్షిణాగ్నేయం వీధిపోటు, ఈ రెండు కూడా బాగా ఎక్కువ పరిగణలోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. అంటే దక్షిణం వీధిపోటు ఉన్న, దక్షిణ ఆగ్నేయం వీధిపోటు ఉన్న, మరి దక్షిణంలోనే అంటే సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్, వీటికి సంబంధించిన వాటిలో ఏదైనప్పటికీ కూడా వీధిపోటు ఉన్నట్టయితే కనుక ఎక్కువ మంది దాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోవటం అనేది జరుగుతుంది. అలాగే ఈ వీధిపోటుల్లో ఉన్న ఇల్లులు కానీ, స్థలాలు కానీ అంత తొందరగా అమ్ముడుపోకపోవటం అని, అంటే అమ్ముడయ్యే విధానం కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ప్రతి వీధిపోటుని కూడా ఇందాక చెప్పుకున్నట్టంటే ఈ ముఖ్యంగా ఈ దక్షిణంలో ఉండే వీధిపోట్లు కానీ, తర్వాత మరి పడమర వాయువ్యంలో ఉండే వీధిపోట్లు కానీ కొంత ఇబ్బంది, అయితే బాగా ఎక్కువ ఇబ్బంది నైరుతి వీధిపోటు కానీ, ఆగ్నేయం వీధిపోటు, దక్షిణాగ్నేయం వీధిపోటు. కనుక ఈ వీధిపోట్ల విషయంలోనే మనం ఎక్కువగా నిర్ణయించడం కానీ, జాగ్రత్త తీసుకోవటం కానీ అవసరం. ఇంకా మిగతా వీధిపోట్ల గురించి అయితే కనుక మరీ బెంబేలు పడిపోవాల్సినంత అవసరం అయితే కనుక లేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆ వీధి పోటీగా ఎప్పుడు అంటాం, సాధారణంగా ఇంటి యొక్క ముఖద్వారం అనేది ఆ వీధి యొక్క పోటుని, అంటే ఆ వీధికి ఎదురుకుండా మనం చూసినప్పుడు ఇంటి ముఖద్వారం దాని ఎదురుకుండా పెట్టినట్టయితే కనుక దాని యొక్క ప్రభావం 100కు 100% ఉండటం అనేది అయితే జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా సరే దాని యొక్క చూపు మన యొక్క సింహద్వారం మీద డైరెక్ట్గా లేకుండా కొంత పక్కకు తిరిగినట్టయితే కనుక అది డిగ్రీస్లో, అంటే కంపాస్లో మనం చూసినప్పుడు ఏ డిగ్రీస్కి ఎక్కువగా వెళ్తుంది, అది ఎగ్జాక్ట్గా మరి ఆగ్నేయానికే ఉందో, సౌత్ ఆగ్నేయంలో, లేదా కొంత ఏదైనప్పటికీ కూడా ఇటు ఆగ్నేయం యొక్క బిట్ ఎంతవరకు పెరిగింది. అంటే సాధారణంగా మనకి ఇక్కడ వీధి సోలతో పాటు మన ఇంట్లో కూడా ఇటు ఆగ్నేయం పెరిగినా, నైరుతి పెరిగినా కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎక్కువ కలగటం, ఆకస్మిక ప్రమాదాలు కానీ, ఆడవాళ్ళకి తరచూ అనారోగ్యాలు కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈ వీధిపోటు అనే విషయం మాత్రం కొంతవరకు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అంశంగానే వాస్తు అనుభవ పండితులందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి వీధిపోటు కూడా వీధిపోటు కాదు అనేది కూడా అంతే రకంగా మనం గుర్తుంచుకోవటం అనేది అవసరం. సరే, ఒకవేళ ఇవాళ మనం చూస్తున్నాం చాలామంది ఇక్కడ ముఖ్యంగా సిటీస్లో అయితే కనుక ఏదైనప్పటికీ కూడా ఆ వీధిపోటు అనేది ఏదైతే ఒకవేళ ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక వినాయకుడిది ఏదైనా సరే ఆ సందుకి ఎదురకుండా వారి యొక్క అపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మొదట వీళ్ళు పెట్టడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అలా మరి కొంతవరకు ఏదైనా సరే అలా వీధి పోటు ఉంటే కనుక ఈ రకంగా వినాయకుడిని కానీ, ఆంజనేయుడిని కానీ, అంటే పంచముఖ ఆంజనేయ స్వామిని కనుక పెట్టినట్టయినా కూడా కొంతవరకు ఆ దోషాలు పరిహరించబడడానికి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇటు వినాయకుడి దానికంటే కూడా సాధారణంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అడ్డుకుండంలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం అనేది కానీ, పటం అనేది కానీ మనకి బాగా ఎక్కువ దోహదం చేస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు.
అయితే కొంతమంది కేవలం ఒక వినాయకుడినో ఆంజనేయుడినో ఇలా ఏదైనప్పటికీ పెట్టి వదిలేసే వాళ్ళు కొంతమంది అయితే కనుక మరి ప్రతిరోజు కూడా ఆ యొక్క వినాయకుడి దగ్గర ఏదైనా సరే దీపం పెట్టడం, ఎంతో కొంత పూజ చేయటం, ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఆచరించడం, ఇలాంటి కొన్ని కొన్ని యొక్క గృహ సముదాయాల దగ్గర మనం చూస్తూ ఉంటాం. కనుక ఎప్పుడైనా సరే ఒక వినాయకుడి యొక్క విగ్రహం మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా పూజ చేయటం అనేది, ఏదైతే ఆంజనేయుడి విగ్రహం పెట్టినా కూడా పూజ చేయటం అనేది ఖచ్చితంగా అవసరం. కనుక మనం భారీ భారీ పూజలు చేయలేకపోయినా కనీసం ప్రతిరోజు కూడా ఏదైనా ఒక చిన్న స్తోత్రం చదవటం, ఏదైనా సరే కొద్దిపాటి నైవేద్యం చేయటం, మరి పలమ పుష్పం ఆయనకు సమర్పించడం, ఈ రకంగా చేసినట్టయితే కనుక మొత్తానికి ఆ వీధి పోటు తగిలిన ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో కొంతవరకు పరిస్థితులు చక్కబడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక వీధి పోటు ఉన్నది అంటే కనుక ఖచ్చితంగా మనం ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని కొంత ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే కనుక ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ ఈ దేవుళ్ళతోనే కాకుండా మనం ఏదైనా సరే ఇంట్లో వచ్చేప్పటికి సాధారణంగా అందరికీ తెలిసిందే, పాతకాలంలో ఇలాంటివి ఏవైనా సరే పోట్లు ఉన్నట్టయితే కనుక మత్స్యంత్రం కానీ వాస్తు యంత్రం కానీ ఖచ్చితంగా మన ఇంటి ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ ఆ రకమైన యంత్రాలను పెట్టుకున్నా కూడా ఎంతో కొంత వాటి నుంచి మనకి ఉపశమనం లభించడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక ప్రతి వీధి పోటీని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం మరి ఆగ్నేయంలో ఉన్నది కానీ నైరుతిలో ఉన్నది కానీ మరింత ఎక్కువగా పట్టించుకోవాలి తప్ప మిగతా వీధి పోట్లు ఏవైనప్పటికీ కూడా అవి మరీ అంత కష్టమైనవి మనకి అనుభవజ్ఞులు చెప్పి ఉండలేదు. కనుక ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని మనం పాటించినట్టయితే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు.